అంటే మంత్రులు ఇదివరకు మేము రాజకీయాలలో ఉన్నాము, సీనియర్లము అని మర్చిపోయి, మనుషులం అనేది మర్చిపోయి, మానవత్వం మర్చిపోయి, ఒక ఆడబిడ్డ ఏదైతే ఆ సభలో జోహార్ అమర్ రహే గోపన్న అంటే భావోద్వేగానికి గురైంది వాళ్ళ భర్తను గుర్తుకు చేసుకొని. దాని మీద కూడా కన్నీళ్ళ మీద కూడా వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారంటే వాళ్ళ అమ్మ కూటలేదా? వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండరా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కడుపులో బిడ్డలు పుట్టలేదా? ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు చచ్చిపోతే వీళ్ళ పెళ్ళాలు ఏడవరా? ఏం మాట్లాడుతున్నారు? మానవత్వం మర్చిపోయి, మనుషులం అనేది మర్చిపోయి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఓడిపోతున్నాం అనే భయంతో ఓట్లు దొంగోట్లను పెట్టేసుకున్నారు. ఇంకొకటి ఓడిపోతున్నాము, ఆడబిడ్డ మీద ఓడిపోతున్నాం అనేసి ఆడబిడ్డ మీద లేనిపోని నిందలేస్తున్నారు, కన్నీళ్లను రాజకీయం చేస్తున్నారు. అంటే దేవుడు అనేటోడు ఉన్నాడు. ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే స్త్రీలను అగౌరవపరచడము, స్త్రీలకు ఏదైతే మహిళలకు ఏవైతే దొంగ హామీలు ఇచ్చిండ్రో అవి నెరవేర్చకపోవడము, హైడ్రా తోటి ఆడబిడ్డల ఇండ్లను కూల్చడము, ఇవన్నీ వాళ్లకు రేపు రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో ఓటమి భయం అంటుకొని ఇవన్నీ మాట్లాడుతున్నారు.